హాయ్ ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇంట్లో చేసే రసాన్ని చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. రసం చాలా బాగుంటుంది. రైస్లో పోసుకొని తింటుంటే రైస్ కన్నా రసమే తాగేస్తారు, అంత బాగుంటుంది ఈ రసం. ఎలా చేయాలో నేర్పిస్తానో తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కడిగి పెట్టుకున్న చింతపండుని ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి చింతపండుని నానబెట్టండి. బాగా మాగిన టమాటోని పెద్ద సైజ్ అయితే 1, చిన్న సైజ్ అయితే 2. కావాల్సిన పదార్థాలని చూస్తాం. ఎండుమిరపకాయలు, సాల్ట్, మెంతులు, ధనియాలు, తెల్లగడ్డ, జీలకర్ర, మిరియాలు అన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. రోల్లో రుబ్బుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఈ కాలంలో మన దగ్గర లేదు కాబట్టి మిక్సీలో పట్టుకుంటున్నాను. స్టవ్ పై గిన్నె ఉంచి సరిపడంత ఆయిల్ని పోసి హీట్ అయ్యాక ఒక ఎండుమిరపకాయ తీసుకొని 2గా చీల్చి ఆయిల్లో ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్న రసం పౌడర్ని ఆయిల్లో ఫ్రై చేయండి. ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగా ఉంటుంది రసం. మాడుకోకుండా చూసుకోండి, మాడిపోతే మళ్ళీ టేస్ట్ అంతగా బాగుండదు. 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక అందులోకి పసుపును యాడ్ చేసి ఇంకా 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక టమాటో, చింతపండుని రెండింటిని కలిపి మెత్తగా చేసుకున్న గుజ్జుని మరి అందులో వాటర్ని కలిపి గిన్నెలో పోసుకోండి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచి ఒక పొంగు వచ్చేంత వరకు 5 నిమిషాలు ఉంచండి. టేస్ట్ చూసి సరిపడంత ఉప్పును యాడ్ చేయండి. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. మీకు కావాల్సిన రసం రెడీ. మా నెల్లూరోళ్ళకి ఎన్ని కూరలున్నా సరిపోదండి, లాస్ట్లో కొద్దిగా రసం కావాల్సిందే, అంతగా ఇష్టం.